కడప జిల్లా పులివెందుల మండలం ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. నడింపల్లిలో బయట వ్యక్తులు వచ్చారని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో వైసీపీ అభ్యర్థి టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. హింసాత్మక ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మధు లైవ్ ద్వారా అందిస్తారు. మధు, శశిరేఖ, ఈరోజు ఉదయం 7 గంటల నుండి ఉమ్మడి కడప జిల్లాలో 2 జెడ్పీటీసీ స్థానాలకు గాను ఎన్నిక మొదలైంది. అయితే ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఉదయం పులివెందుల నియోజకవర్గంలో 7 గంటలకు పోలింగ్ శాతం నమోదు కావడంతో స్టార్ట్ కావడంతో అయితే అక్కడక్కడ చెదురుమదురు గొడవలు రేకెత్తాయి. అయితే ఈ గొడవలన్నింటినీ అణిచివేసే విధంగా జిల్లా ఎస్పీ స్థానికంగా ఉన్న గొడవ జరుగుతున్న పోలింగ్ కేంద్రాల దగ్గర సమీపానికి అయితే చేరుకున్నట్లయితే తెలుస్తుంది. అలాగే ఆరుకొమ్మలపల్లి కావచ్చు, పిచ్చిపల్లి కావచ్చు, అలాగే అచ్చెపల్లి కావచ్చు, ఈ 3 పల్లీల్లో దాదాపు 3వ నెంబర్ పోలింగ్ బూత్, 4వ నెంబర్ పోలింగ్ బూత్, 5వ నెంబర్ పోలింగ్ బూత్ల సమీపంలో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏజెంట్లు కొంచెం సరైన పత్రాలు లేకుండా ఆ లోపల బూత్లోకి వెళ్ళి ఏజెంట్ గా మేము కూర్చోవాలని చెప్పి కొంత వాగ్వాదం చేశారు. ఆ వాగ్వాదం కాస్త కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే టీడీపీ నేతలు, వైసీపీ నేతలు కొంచెం ఘర్షణ చేసుకున్నారు. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాల నేతల్ని చెదరగొట్టారు. అక్కడి నుంచి వాళ్ళని పంపించేయడం అయితే జరిగింది. మరోవైపు అచ్చేపల్లిలో ఓటు వేసేదానికి టీడీపీ నేతలు అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ టీడీపీకి సంబంధించిన వర్గీయులు అని చెప్పి వైసీపీ నేతలు అయితే వాళ్ళు వెళ్తున్న కారుని అద్దాలు ధ్వంసం చేశారు. అలాగే వాళ్ళపైన కూడా దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు. వీటిని కూడా పోలీసులు అడ్డుకొని అదుపు చేశారు. ఘర్షణ వాతావరణం పెద్దగా రేకెత్తకుండా అక్కడికక్కడే అదుపు చేశారు. అయితే ఇప్పటికే పులివెందుల నియోజకవర్గాన్ని పోలీస్ బలగాలు అయితే అంత దిగ్బంధం చేసినట్టయితే తెలుస్తుంది. దాదాపు 700 మంది పోలీస్ సిబ్బందితో పహారా కాస్తున్నారు. ఎక్కడే కానీ చిన్నపాటి ఘర్షణ కూడా జరగకూడదు. ఒకవేళ అట్లా జరిగిన తక్షణం స్పాట్కి అయితే తక్షణం పోలీసులు చేరుకుంటున్నారు. ఎక్కడే కానీ ఎటువంటి భయాందోళన కలగకుండా ఎన్నికలు మాత్రం సజావుగా జరుగుతున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు మనం ఉదయం 7 గంటల నుంచి ఇప్పుడు 12 గంటల సమయానికి దాదాపు 60 నుంచి 72% ఓటు పోలింగ్ అయితే జరిగినట్లయితే తెలుస్తుంది. అయితే ఇంకా ఒక 28% ఓటు పోలింగ్ జరగాల్సి ఉంది. సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉంది. ఆ 5 గంటల సమయంలోన ఈ 28% కూడా పూర్తి అవుతుందని చెప్పి ఎన్నికల అధికారులు అయితే చెప్తున్నారు. అయితే మరోవైపు ఎక్కడే గాని ఎవరికి ఏ ఓటర్కి ఇబ్బంది కలగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆరోపణలు చేసిన విధంగా ఎక్కడే గాని ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం లేదు. ఓటర్లకు ఎక్కడ ఇబ్బంది కలగడం లేదు. ఒకవేళ పోలింగ్ బూతులు ఎక్స్చేంజ్ అయినప్పటికీ కూడా వాళ్ళకి సరైన మార్గము దిశానిర్దేశం చేసే విధంగా వాళ్ళకి అందుబాటులో కొన్ని బస్సులు పెట్టారు. అలాగే కొన్ని ఆటోలు సమకూర్చారు ఎన్నికల అధికారులు. ఎక్కడే గాని ఓటు శాతం తగ్గకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. మరోవైపు ఒంటిమిట్ట నియోజకవర్గంలో చూస్తే అక్కడ కూడా దాదాపు 60 నుంచి 65% ఇప్పటికే ఓట్ పోలింగ్ నమోదైనట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే ఎక్కడే కానీ ఎటువంటి గొడవలు, ఘర్షణ వాతావరణం లేకుండా సజావుగా ఎన్నికలు జరిగే విధంగా ఎన్నికల అధికారులు కావచ్చు, పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది. శశిరేఖ, ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఎన్ని గంటలకు ముగుస్తుందంటారు? సాయంత్రం లోపు ఏ టైంకి ముగుస్తుంది? ఉదయం 7 గంటలకి పోలింగ్ మొదలైంది. అయితే ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల తర్వాత ఏదైతే పోలింగ్ జరిగాయో ఆ బ్యాలెట్ బాక్సులన్నీ భద్రపరిచి పోలింగ్ సిబ్బంది అలాగే పోలీసు బందోబస్తు నడుమ కడప హెడ్ క్వార్టర్ కు చేర్చే విధంగా అయితే చర్యలు అయితే చేపట్టినట్టున్నారు. అయితే 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాల సమీపంలో ఎవరైతే ఓటర్ల క్యూ లైన్ లో ఉంటారో 5 గంటలు దాటిన తర్వాత కూడా క్యూ లైన్ ఉండే వారికి మాత్రమే ఓటు వేసేదానికి అనుమతించే విధంగా ఎన్నికల అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టినట్లయితే తెలుస్తుంది. అయితే మరోవైపు 5 గంటలు దాటిన తర్వాత ఎవరైనా ఓటు వేయాలని వస్తే వాళ్ళని మాత్రం అనుమతించేది ఉండదని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఎక్కడే కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 6 నుండి 7 చెక్ పోస్టులు
పటిష్టమైన బందోబస్తుతో ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తుంది. ఇప్పటి వరకు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగినట్లయితే ఎన్నికల అధికారులు చెప్తున్నారు శశిరేఖ. మధు, ఇప్పటికీ టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ కూడా నెలకొంది. వాళ్ళు వస్తుండగా కూడా కారు అద్దాలను ధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతుందా? ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. అయితే శశిరేఖ ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదటిగా స్టార్ట్ కావడంతో తుమ్మలపల్లిలో వెళ్ళి పోలింగ్ స్టార్ట్ అయింది. అక్కడ కొంత చెదురుమదురు గొడవ ఘర్షణ చోటు చేసుకుంది. అదే ఊర్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి హేమ్ కుమార్ రెడ్డి అక్కడే ఉంటారు. ఆయన ఒక్కసారిగా పోలింగ్ బూత్ సమీపానికి రావడంతో కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఈ రోజు ఉదయం ఈ ఘర్షణలన్నీ జరుగుతాయని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే అక్కడ ఒక పక్క చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కడప స్టేషన్ కి తరలించారు. అయితే మరోవైపు సతీష్ కుమార్ రెడ్డి వేంపల్లికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతని హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే కొంతమంది నేతలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల్ని హౌస్ అరెస్టులు చేశారు. ఎక్కడికక్కడ ఘర్షణ వాతావరణం ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడంతా పోలీస్ పికెటింగ్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే ఘర్షణ వాతావరణంలో నెలకొన్న సమస్యాత్మకమైన 5 పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ చేశారు. అలాగే బలమైన మానిటరింగ్ చేస్తున్నారు. అలాగే ప్రతి గంటకి అక్కడికి వెళ్ళి పోలీస్ అధికారులు కావచ్చు, అలాగే ఎన్నికల అధికారులు కావచ్చు తనిఖీలు చేసే వైనం అయితే మనం చూస్తున్నాము. అలాగే మరోవైపు అయితే నల్లగొండ వారిపల్లి కావచ్చు, అలాగే కొత్తపల్లి కావచ్చు, అలాగే కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో మేము ఓటు వేయము అన్న ప్లేస్లలో కూడా ఓటు శాతం పెరగాల, ఓట్లు ఖచ్చితంగా వినియోగించుకోవాలా ప్రజలనే ఉద్దేశంతోనే వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎన్నికల అధికారులు అయితే చర్యలు అయితే తీసుకున్నట్టయితే తెలుస్తుంది. మరోవైపు టీడీపీ నేతలు కూడా ఒకరిద్దరిని అరెస్ట్ చేసి సమీప పులివెందుల పోలీస్ స్టేషన్ కి అయితే తరలించినట్లయితే తెలుస్తుంది శశిరేఖ. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమై పోలింగ్ 5 గంటల వరకు ముగుస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత బ్యాలెట్ బాక్సులకి సంబంధించి ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. అయితే శశిరేఖ ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 5 గంటల తర్వాత ఒకవేళ ఎవరైనా అప్పటి వరకు 5 గంటలు దాటి సమయం అయిపోయినప్పటికీ కూడా క్యూ లైన్ లో ఒకవేళ ఓటర్లు ఉంటే కూడా వాళ్ళకైతే అనుమతిస్తారు. ఆ ఓటు 5 గంటల సమయం గడిచిపోయినప్పటికీ కూడా ఎవరైతే క్యూలో లైన్ లో నిలబడి ఉన్నారో ఓటర్ని వాళ్ళు వెళ్ళి వేసుకునేదానికి అవకాశం అయితే ఎన్నికల అధికారులు కల్పించారు. ఒకవేళ అలా ఓటు హక్కు వినియోగించుకునేదానికి 5 గంటల లోపల ఎవరైతే క్యూ లైన్ లో ఉన్నారో వారి కోసం ఇంకొక 1 గంట ఎగస్ట్రా కేటాయించే వరకు అయితే ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టినట్లయితే తెలుస్తుంది. మరోవైపు ఈ ఎన్నికలు అయిపోయిన అనంతరం బ్యాలెట్ బాక్సుల్ని చాలా భద్రపరిచి చాలా కట్టుదిట్టమైన భద్రతా నడుమున కడప ఒక ఉర్దూ కాలేజీలోకి చేర్చే విధంగా అయితే ఎన్నికల అధికారులు ఇప్పటికే చర్యలు రంగం సిద్ధం చేసినట్లయితే తెలుస్తుంది శశిరేఖ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మధు.